పిల్లలు మీ అందరికీ ప్రైజ్లో మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ముందుకు ఒక మంచి మోరల్ స్టోరీ చెప్పడానికి నేను ముందుకు వచ్చాను అనమాట. మన స్టోరీలోకి వెళ్ళిపోదామా పిల్లలు? ఓకే. అయితే ఒక ఊరిలో ఒక నది పక్కన ఒక చిన్న ఫ్యామిలీ నివసిస్తూ ఉండేవారంట పిల్లలు. అక్కడ ఒక ఇల్లు కట్టుకుని ఆ ఇంటిలో ఒక నలుగురు మమ్మీ డాడీ ఇద్దరు పిల్లలు ఒక ఫ్యామిలీ ఉండేవారంట పిల్లలు. అయితే అక్కడ ఒక చిన్న బాబు అంట పిల్లలు. అలా అక్కడ షిప్స్ బోట్స్ వెళ్తూ ఉంటాయంట పిల్లలు. నది పక్కన వెళ్తూ ఉంటే అవి చూస్తూ పెరగడంతో బాబు అనుకున్నాడంట, ఎప్పటికైనా నేను పెద్ద అయిన తర్వాత ఆ బోట్ ఎక్కాలి. ఆ బోట్ ఎక్కితే కనుక నేను ఆ బోట్లో అసలు ఏమున్నాయో దాంట్లో ఏమున్నాయో నేను చూడొచ్చు కదా, ఎప్పటికైనా ఎక్కాలి అని చెప్పి అనుకున్నాడంట పిల్లలు. అనుకోవడంతో అలా బాబు పెద్దవాడయ్యాడంట పిల్లడు. అయిన తర్వాత అప్పుడు అనుకున్నాడంట, నేను ఎవరో దయచేసిన బోట్ ఎక్కడ మీకు, నేనే ఒక బోట్ని కానీ లేదా ఒక షిప్ని కానీ నేనే తయారు చేసుకుంటే అసలు అప్పుడు నేనే డ్రైవ్ చేయొచ్చు కదా అని చెప్పి అనుకుని ఒక బోట్ని కానీ షిప్ కానీ తయారు చేద్దామని చెప్పి అనుకున్నాడంట పిల్లలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది చూస్తూ పెరిగాడు కదా పిల్లలు. అలా పెరగడంతో తను అనుకున్నాడంటే ఎప్పటికైనా నేను తయారు చేయాలి అని చెప్పి అనుకుని అసలు ఎలా తయారు చేయాలో తెలీదు కానీ తయారు చేయాలి అనుకున్నాడంట. అయితే అప్పుడు ఏం చేశాడో తెలుసా, తన చిన్న చేతులతోని వచ్చి అన్నట్టు అలా తనకున్న జ్ఞానంతో ఏం చేశాడో తెలుసా, ఒక చిన్న బోట్ని తయారు చేసుకున్నప్పుడు చాలా పాపం తనకి దెబ్బలు తగిలాయంట. ఎలా చేయాలో తెలియదు కాబట్టి చాలా బ్లడ్ పోయిందంట. అయినా సరే వాళ్ళ డాడీ హెల్ప్తో ఏం చేశాడో తెలుసా, లాస్ట్కి ఒక బోట్ని మాత్రం ఒక బోట్ని తయారు చేసుకున్నాడు కదా పిల్లలు. తయారు చేసుకున్న తర్వాత ఆ బోట్తో రోజు ఏం చేసేవాడో తెలుసా, మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చినప్పుడు ఆ బోట్తో రోజు ఆడుకునేవాడు అంటే పిల్లలు. అలా రోజు ఆడుతూ ఉండగా ఒక రోజు ఏమైందంటే బాబు స్కూల్కి వెళ్ళిపోయాడంట. చిన్న బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత బోట్తో ఆడుకుందాం కదా అనుకునేసరికి ఆ బోట్ అక్కడ లేదండి పిల్లలు. అయితే ఏమైందని చెప్పి చాలా టెన్షన్తో చాలా ఏడుపుతో ఏమైంది నా బోట్ ఇక్కడే కదా నేను పెట్టాను, నేను ఇక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అలా పాపం వెతుకుతూ ఉన్నాడంట పిల్లలు. ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నిటిలో కూడా వెతుకుతూ ఉన్నాడంట, ఎక్కడ కనిపించలేదంట. అలా వెతుకుతూ ముందుకు వెళ్తుండగా అక్కడ ఒక అతను కనిపించి అప్పుడు అడిగాడంట, ఏంటి అంకుల్ నేను ఇక్కడ ఒక బోటు పెట్టాను, నాకు కనిపించట్లేదు, ఏమైందో ఒకసారి మీకు తెలుసా అంటే, అయ్యో బాబు అందులో ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల, ఈ రివర్లో వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల అందులో ఉన్న వస్తువులన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాయి పిల్లలు. అందులో నీ బోట్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. కానీ నేను చాలా ప్రయత్నించాను అందులో అన్నీ ఆపడానికి, కానీ ఎంత ఆపినా సరే అవి అలా వెళ్ళిపోతూనే ఉండిపోయి, సో నేను ఆపడానికి ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదు. సో నన్ను క్షమించు బాబు అని చెప్పేసి తనకి చెప్పి అయితే అనేసరికి అయ్యో నా బోట్ పోయిందే ఎలాగా అని చెప్పేసి అలా బాధపడుతూ ఉండగా అప్పుడు అలా ఇంటికి వెళ్ళాడంట పిల్లలు. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ డాడీకి చెప్పాడంట, ఇలా నేను బోట్ పెట్టాను కదా డాడీ, బోట్ తయారు చేస్తున్నాను కదా అది వెళ్ళిపోయింది అని చెప్తే వాళ్ళ మమ్మీ డాడీ అన్నారంట, నువ్వేం టెన్షన్ పడుకు, అదేం కాదు, నువ్వు తయారు చేసుకున్నావు కాబట్టి అది వెళ్ళి నీ దగ్గరికి వస్తుంది అని చెప్పి అన్నారంట. అయినా సరే బాబుకి దుఃఖం ఆగట్లేదండి పిల్లలు, చాలా ఇష్టపడి చేసుకున్నాడు కదా. అయితే బోట్ పోయింది కదా పిల్లలు, పాపం చాలా బాధపడుతూ అలా ఉండేవాడంట పిల్లలు. అయితే ఒకరోజు అనుకోకుండా వాళ్ళ గ్రామంలో ఏమైందో తెలుసా, ఒక ఎగ్జిబిషన్ జరిగిందంట పిల్లలు. చూడండి మన స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఎలా జరుగుతుంది, అలాగే వాళ్ళ గ్రామంలో కూడా ఒక ఎగ్జిబిషన్ చేశారంట. ఎగ్జిబిషన్ ఏంటంటే ఆ ప్రాంతంలో ఆ నది తీరంలో ఉన్న ప్రత్యేకతలు, అంటే ఒక బోట్ని ఎలా తయారు చేయడం, ఒక షిప్ ఎలా ఉంటుంది, లోపల ఉన్న వస్తువులు అసలు ఏముంటాయి, అవన్నీ అక్కడ ఎక్స్పోజ్ చేశారంట పిల్లలు. అలా ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఈ బాబు తయారు చేసిన బోట్ కూడా అక్కడే ఉందంట పిల్లలు. అక్కడే ఉంటాయి అలా అందరూ వస్తాక చూడడానికి, అలా ఈ బాబు కూడా అక్కడికి వెళ్ళాడంట పిల్లలు. వెళ్ళేసరికి అక్కడ అలా అన్ని చూస్తుండగా సడన్గా ఈ బాబు తయారు చేసిన బోట్ కనిపించిందంట. కనిపించేసరికి తన ఆనందం ఆగలేదంట పిల్లలు. వెంటనే పరుగు వెళ్ళి ఆ బోట్ అసలు ఏంటి, ఈ బోట్ నాదే కదా అని చెప్పేసి ఇలా తీసేసుకుని దాని వంక అలా చూస్తూ ఉన్నాడంట పిల్లలు. చూస్తుంటే అక్కడ యజమాని అన్నాడంట, ఇది దొంగతనం చేస్తున్నావా, ఇక్కడ ఎందుకు ముట్టుకుంటున్నావు అని అడిగారంట పిల్లలు. అయితే అప్పుడు ఆ బాబు అన్నాడంట, లేదు ఇది నాది, ఎందుకంటే నేను తయారు చేసుకున్నాను, ఈ బోట్ నాది అని చెప్పి అంటుంటే తన యజమాని ఏమో ఇది నీది కాదు, నేను పలానా చోట కొన్నాను, ఇది నీది కాదు అని చెప్పేసి అంటున్నప్పుడు లేదు ఇది నాది అని చెప్పి బాబు చాలా ఏడ్ చేస్తున్నారంట పిల్లలు.
అయితే ఒక పని చేద్దాం. నేను చాలా డబ్బులు పెట్టి కొన్నాను కదా! నాకు ఇంత అమౌంట్ అని ఇచ్చేస్తే నీకు ఆ బోట్ ఇచ్చేస్తానని చెప్పానండి పిల్లలు. సరే అయితే నువ్వెంతో చెప్పండి నేను ఇచ్చేస్తాను అని చెప్పేది. అయితే అమౌంట్ చెప్పాడండి పిల్లలు. వెంటనే ఆ బాబు ఆగకుండా వెంటనే ఇంటికి వెళ్ళి తను డిబ్బీలో ఆ మమ్మీ డాడీ ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా పిల్లలు, మనీ ఇచ్చి దాచుకుంటారు కదా, ఆ దాచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఆ బోట్ని కొనేసుకున్నాడంట పిల్లలు. కొనేసుకుంటే ఆ యజమాని ఆ అమౌంట్ తీసుకుని ఆ బోట్ ఇచ్చేసాడంట. ఇచ్చేస్తే ఇంకా ఆ పిల్లోడు సంతోషం ఆగలేదు పిల్లలు. చాలా ఆనందంతో చాలా సంతోషంతో ఆ బోట్ తన దగ్గర రావడంతో చాలా ఆనందపడ్డాడంట. ఆనందపడి నాకు చాలా ఇష్టమైన బోట్ నా దగ్గరికి వచ్చేసిందంటే ఆ బోట్ తీసుకున్న చాలా ఆనందపడ్డాడు కదా పిల్లలు. ఆ బోట్తో అంటున్నాడంట ఏమని, నేను ఫస్ట్ నా చేతులతో తయారు చేసుకున్నాను, ఇప్పుడు నేను చాలా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను, ఇది నాది అని చెప్పేసి ఆ బాబు అంటున్నాడంట పిల్లలు. మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసా? యేసయ్య కూడా మన కోసం, మనల్ని ప్రేమించడం కోసం ఆయన మన కోసం వచ్చారంట పిల్లలు. చూడండి ఆ బోట్ని ఎంత చక్కగా తన చేతిలో తయారు చేశారో, అలాగే మన యేసయ్య కూడా తన స్వరూపం ఇచ్చి మనల్ని చాలా అందంగా చాలా చక్కగా తయారు చేశారంట పిల్లలు. మీకు తెలుసా? చూడండి మనం ఎంత అందంగా ఉంటామో చిన్న పిల్లలు, అలాగే ఇంత అందాన్ని ఎవరు ఇచ్చారనుకున్నారు? మన యేసయ్య మనకి ఇచ్చారనమాట. అలాగే 2 సంచులు పెట్టి కొనుక్కున్నాడు కదా పిల్లలు, చాలా డబ్బులు పెట్టి తన బోట్ని కొనుక్కున్నాడు. అలాగే మన యేసయ్య కూడా మనల్ని కొనుక్కున్నారంట పిల్లలు. తన స్వరూపం ఇచ్చి ఆయన రక్తాన్ని కాచి మన పాపాలను, మన శాపాలని, మనం చేసిన తప్పులన్నీ క్షమింపబడాలని ఆయన శిలువలో కాచిన రక్తాన్ని బట్టి ఆయన మనల్ని కొనుక్కున్నారంట పిల్లలు. ఆయన మనల్ని కొనుక్కున్నప్పుడు, ఆయన మనం అంతలా ప్రేమించినప్పుడు మనం అసలు ఎలా ఉండాలి పిల్లలు? మనం కూడా ఈ రోజు నుంచి రోజు ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన రోజుకు ప్రార్థన చేసుకుందామా? ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామో తెలియదు, కానీ ఇక్కడి నుంచి మాత్రం రోజు ప్రేయర్ చేయాలి. మనం ప్రేయర్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా పిల్లలు. అలాగే రోజు మనం నేర్చుకున్న రోజు ప్రేయర్ చేసి ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ రోజు ఆయన ఎప్పుడైతే మనం భయభక్తులతో ఉంటామో కంపల్సరీగా యేసయ్య మనల్ని బ్లెస్ చేస్తారు. ఓకేనా పిల్లలు? ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పిల్లలు. ఓకేనా? ఓకే పిల్లలు, మనం బైబిల్ స్టోరీ బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు బైబిల్ వర్స్ కూడా నేర్చుకుందామా? 1 కొరింథీయులకు 6:20 విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి గణపరచుడి. మళ్ళీ చెప్పుకుందామా? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి గణపరచుడి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి గణపరుస్తామో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓకేనా పిల్లలు? మీరు బైబిల్ వర్స్ నేర్చుకోండి, చక్కగా మీ ఫ్రెండ్స్ కూడా నేర్పించండి పిల్లలు. ఓకే, బాయ్. గాడ్ బ్లెస్ యూ.